కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్ల వల్ల బ్రహ్మాండమైనటువంటి లాభాలు జరుగుతాయని చెప్పి ప్రతినిత్యం ప్రధానమంత్రి దగ్గర నుంచి కింద దాకా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాల్లో హోరెత్తిస్తున్నారు. వాస్తవంగా గతానికి ఇప్పటికీ ఏమి అసలు వాస్తవంగా ఈ లేబర్ కోడ్లు కార్మికులకు వరమా శాపమా అని చెప్పి పరిశీలన చేస్తే 100కి 100 పాళ్ళు ఇది కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి కష్టం కలిగించేది. ఇది ఒక శాపము అని అర్థం చేసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలనంటే గతంలో కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి అంశాలని అమలు చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ ఇది లాని బలవంతంగానైనా అమలు చేయించే సిస్టమ్ ప్రభుత్వం దగ్గర ఉండేది. ఇప్పుడు వచ్చినటువంటి మార్పు కారణంగా ఏంటంటే ఇది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా అనేది పక్కకు పోయి బలవంతంగానైనా దీన్ని అమలు చేయించాలన్నటువంటి సిస్టమ్ రద్దయిపోయింది. ప్రభుత్వమే ఒక ఫెసిలిటేటర్గా మారిపోయింది. గతంలో చట్టాలని అమలు చేయించే బాధ్యత ప్రభుత్వంది. ఈరోజు ప్రభుత్వం ఒక అనుసంధానకర్తగా మారిపోయింది. 180 రకాల శిక్షలు గతంలో యజమానులు తప్పులు చేస్తే 180 రకాల శిక్షలు వేయడానికి అవకాశం ఉండేది. ఒక్కటంటే ఒక్క శిక్ష లేదు, పూర్తిగా రద్దయిపోయింది. గతంలో రాజీ అనే సమస్య లేదు. తప్పు చేసినటువంటి వాళ్ళు శిక్ష అనుభవించాలని చెప్పి చాలా స్పష్టంగా గతంలో ఉండేది. ఇప్పుడు రాజీ అనే మెథడ్ని తెచ్చారు. యజమానులు కార్మికుల మీద ఒత్తిడి చేసి ఎన్ని రకాల ఇబ్బందులు పెడతారో, ఇన్ని చట్టాలు ఉంటేనే మనకు రకరకాల భద్రత లేమి కార్మిక వర్గం ఎదుర్కొన్నది. 29 చట్టాలు, 1456 నియమాలు, అంటే 1456 సెక్షన్లు ఉంటేనే ఒక దిక్కులేనటువంటి పరిస్థితి ఏర్పడింది. గత అనేక ఏళ్లుగా చూస్తే ఈ చట్టాలు అమలు చేయకుండా దీన్ని 4 లేబర్ కోడ్లుగా మార్చి 351 నియమాలుగా మార్చేసిన తర్వాత దీంట్లో చాలా సులభంగా ఉంది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. సులభం ఏంది? యజమానులకు సులభంగా మారిపోయింది. యజమానులకు అనుకూలమైనటువంటి లేబర్ కోడ్లు తప్ప కార్మిక వర్గానికి ఇది ఏ రకంగానూ అనుకూలత లేనటువంటిది. పూర్తిగా తప్పించుకోవడానికి గతంలో శిక్షలు పడాల్సినటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఏ శిక్ష లేకుండా తప్పించుకోవడానికి తోడ్పడే ఒక సాధనంగా లేబర్ కోడ్లు తయారైనాయి. ఇది పూర్తిగా యజమానులకు అనుకూలమైనటువంటిది అనేది సిఐటియు భావన. అందుకనే ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొనాలని పిలుపునిస్తున్నాం.